కానీ కాకపోతే ఈసారి బీజేపీకి వేద్దామని ఆలోచన. కాంగ్రెస్ వచ్చింది, మమ్మల్ని ఆటో నడపకుండా చేసింది. సెంటర్ లో మోడీ గారే ఉంటారు. మన దేశాన్ని కాపాడేది మోడీ కాబట్టి మంచిగా చేసేటోళ్ళకి వేస్తాం ఓటు. తీవ్రం పెరుగుతుంది, బాంబులు వెళ్తాయి, ప్రజలు చేస్తారు. మిగిలిన బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ చేయరా? 10 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినా గానీ మీద మాత్రం బీజేపీ ప్రభుత్వమే ఉండాలి. ముస్లింలు కూడా చాలా మంది నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఇజం టీవీ. నా పేరు మమత. ఇప్పుడు ప్రస్తుతం మనం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇక్కడ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకుందాం. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉంది? మెజార్టీ అంటే ఇంత ముందుకు ఎమ్మెల్యే ఇక్కడ కుమ్మం అనిల్ గారు కాంగ్రెస్ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ రావాలని, సెంటర్ లో బీజేపీ రావాలని ఆలోచనతోటి కొద్దిగా పబ్లిక్ కూడా డైవర్షన్ అవుతుంది. సెంటర్ లో బీజేపీ అంటున్నారు, కానీ ఇక్కడ మెజారిటీ ఎవరికి? ఇంత ముందుకు కాంగ్రెసే వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ లో కొద్దిగా ఒక 3-4 నెలల తర్వాత కొద్దిగా మైనస్ ఉంది. దాని గురించి బీజేపీ రావచ్చు అని ఆలోచన. బీజేపీ రావచ్చు అంటున్నారు. అయితే మరి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఎక్కువ మెజారిటీ లేదంటారా? ఇక్కడ ఏమున్నా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. కేంద్రంలో మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు? కేంద్రంలో అయితే నాకు ప్రజెంట్ అయితే బీజేపీ ఉండాలని అనుకుంటున్నాం. నేను బీజేపీ వ్యక్తిని కాదు, కాకపోతే బీజేపీ ఉండాలని ఆలోచన. ఇంతకు ముందుకు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, లేదంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా? గవర్నమెంట్ ఇస్ బెటర్ కేసీఆర్ ది, కానీ కాకపోతే వాళ్ళ అవినీతి వల్ల మెయిన్ అదే అయింది. మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? నేను ఇంత ముందుకు వాస్తవం చెప్పాలంటే నేను ఒరిజినల్ టీడీపీకి వెళ్ళి టీఆర్ఎస్, కానీ కాకపోతే ఈసారి బీజేపీకి వేద్దామని ఆలోచన. ఇప్పుడు మనకి లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఇప్పుడు ఇక్కడ భువనగిరి పార్లమెంట్ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సెంటర్ లో మోడీ గారే ఉంటారు. ఆయన ఉంటేనే అభివృద్ధి అవుతుంది. స్టేట్ ఆయన కరెక్ట్ ఉంటే ఇక్కడ మనం కరెక్ట్ ఉంటాం. అక్కడ ఆయన సరిగా లేకపోతే మనం కూడా ఇక్కడ ప్రాబ్లాలు ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ భువనగిరి పార్లమెంట్ సంబంధించి ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? 100%. అంటే అది క్యాండిడేట్ బట్టి గెలుస్తారా, లేదంటే మోడీ గారి పేరు మీద? మోడీ గారి తోటి ఇవాళ మన రాష్ట్రం కూడా సీఎం మంచోడు ఉంటే అన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పనులు చేసింది. ఇవాళ మాయమాటలతోటి వాళ్ళు ఒక అనిశ్చితతోటి దాన్ని పల్టయ్యారు. ఇప్పుడు బాధపడుతుంది. అటువంటి పరిస్థితి టీఆర్ఎస్ చేసిన పనులు ఎక్కడ చేయని పనులు అన్నీ చేసి నియోజకవర్గంలో, కానీ ప్రజలు గుర్తించలేదు. ఇంకా మంచిగా ఉంటుందని ఒక ఆవేదనతోటి వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ రివర్స్ అవుతారు. నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా అన్నిట్లో పోతారు కాంగ్రెస్ పార్టీ. అటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందని మీరు అనుకుంటున్నారా? బాగాలేదు? 100% బాగాలేదు. అభివృద్ధి ముందు వేగవంతం చేస్తలేరు. అభివృద్ధి మీద వేగవంతమే లేదు. వాళ్ళది ఏం మాట్లాడాలి, మీడియా ముందు రావాలి, ఎప్పుడేం మాట్లాడాలి అంతవరకే ఉన్నది. కానీ ఇప్పుడు వేగంగా ఏం చేయాలి, ఎక్కడేమి ఉంది దాని మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి పెట్టడం లేదు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ 2 తప్పులు చేసాడు. తప్పులను దాన్ని సరి చేసి ముందుకు నడిపేయాలి. పబ్లిక్ దృష్టి ముందుకు రావాలి. అది పక్కకు పెట్టేసారు. వాళ్ళదే చూసుకుంటారు. వాళ్ళకి 10 మందికి మంత్రి పదవులు వచ్చినాయా, వాళ్ళు సంతోషంగా ఉందామా, మా సీఎం ఉందామా, మేము 10 ఏళ్ళు కూర్చుందామా, అది ఇప్పుడు మాకు అది అవకాశం వచ్చింది, ఇక మేము ఆడుకుంటామని ఆడుకుంటారు. కానీ ప్రజలకైతే ఏం జరిగేయలేదు, ఏం చేసేది అటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మాయమాటలు చెప్పి వచ్చి అనుకుంటున్నారు. 100% మాయమాటలు చెప్పి వచ్చు. మాయమాటలతోటే వచ్చారు, కానీ ఏం ఉపయోగం లేదు. రైతు బంధు అన్నారు, రైతు బంధు పక్కనే పోయి మహిళలకు 2500 అన్నారు, అది ఉత్తగానే పోయింది. ఇది 4000 పెన్షన్ అన్నారు, ఇంకా అది ఇంతవరకు అమలు కాలేదు. చాలా ఉన్నాయి తీసుకుంటూ పోతే అది రోజంతా చెప్పినా పొడిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఏమన్నా మాటలే కానీ చేతలే లేవు. కేసీఆర్ నీతి నిజాతిపరుడు, చక్కటి పనులు చేస్తాడు, అభివృద్ధి కూడా ఉన్నది. ఓ మాట కరెక్ట్ మాట్లాడతాడు, కరెక్ట్ పని చేస్తాడు. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అవును. ఇక్కడ మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ ఎక్కువ మెజారిటీ ఉంది? బూర నర్సయ్య గౌడ్ బీజేపీ అంటున్నారా? అవును. ఓకే, ఎందుకు? అంటే బూర నర్సయ్య గౌడ్ ఇంత ముందుకు పార్లమెంట్ బీఆర్ఎస్ నుంచి ఇంత ముందుకు అనుభవం ఉన్నది కాబట్టి ఆయనకి. ఇంకోటి ఏంటంటే కేంద్రంలో మోడీ ఉన్నాడు కాబట్టి అధికారంలో మోడీ అయితేనే కరెక్ట్ వ్యక్తి కాబట్టి యూత్ అయినా పెద్ద మనుషులు కానీ ఎవరైనా కానీ మన దేశాన్ని కాపాడేది మోడీ కాబట్టి పార్లమెంట్ లో మోడీ ఉండాలనే ఆలోచనలో బూర నర్సయ్య గెలుచుకోవడం యూత్గా మేము
బుర్ర నర్సయ్య గౌడ్ గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. ఇంకోటి శ్యామల, ఇప్పుడు కిరణ్ కానీ వీళ్ళు కానీ ఎవరు మాకైతే వ్యక్తులు తెలిసిన వ్యక్తులు అయితే కారండి. ఓకే. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి మేము గతంలో ఆయన పార్లమెంట్ అనుభవం ఉంది కాబట్టి మేము ఆయనకు బుర్ర నర్సయ్య గౌడ్కి ఓటేయాలని అనుకుంటున్నాం. బీజేపీ గెలిపేయాలని అనుకుంటున్నాం. ఆయనకు అనుభవం ఉంది కాబట్టి బాగుంటది అని చెప్పి అనుభవం ఉంది. ఇంకోటి ఏంటంటే కేంద్రంలో మోడీ ఉండాలి కాబట్టి, కేంద్రంలో మోడీ దేశాన్ని కాపాడేది మోడీ కాబట్టి, ఆయన ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు కూడా వ్యాక్సిన్ కానీ ఇంకోటి కానీ 371 కానీ ఇంకా అనేక చాలా చేసింది కాబట్టి ఓకే. మోడీ ఉండాలనే ఆలోచనగా మేము యూత్ గా మోడీని గెలుపుచుకున్నాం. ఎందుకంటే మోడీ వ్యక్తిగతంగా మోడీ ముఖం చూసి ఓటేయాలని మేము అనుకుంటున్నాం. ప్రజెంట్ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా మొన్న సీఎం. అవును, గతంలో కాంగ్రెస్ కంచుకోటనే ఇది. కాకపోతే ఏంటంటే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో మేము మోడీకి ఓటేయాలని అనుకుంటాం. ఎందుకంటే దేశానికి రక్షణగా మోడీ ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడుతాడనే ఆలోచనలో మోడీకి వ్యక్తిగతంగా మోడీ ముఖం చూసి ఓటేస్తామని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఈ పార్లమెంట్ ఇక్కడ మొత్తం బీజేపీకే ఉందంటున్నారా మెజారిటీ? ఈసారి అయితే ఈ నియోజకవర్గం బుర్ర నర్సయ్య గౌడ్ ఖచ్చితంగా గెలుస్తాడు మోడీ విషయంలో. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు కరోనా విషయంలో వ్యాక్సిన్ తెచ్చి జనాలను కాపాడింది కాబట్టి మోడీ. ఇంకోటి ఏదైనా సరే ఇప్పుడు పేదవాళ్ళకి 400 ఇల్లులు కట్టేయడము అట్లా, ఇప్పుడు ఏదైనా ఏంటి మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో కానీ ఓకే. ఏంటి బాత్రూములు అట్లా చేయడం మోడీ అనేది మోడీ గెలుస్తాడు పక్క. మాకు మోడీ మీద అభిమానం అంతే, మోడీ గెలుస్తాడని. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మెజారిటీ ఎక్కడ ఉంది మీకు? ఇప్పుడు మెజారిటీ అంటే మంచిగా చేసేటోళ్ళకి వేస్తాం ఓటు. ఆయన ఏం చేసిండు, రూపు 70% మంచిగా చేసిండు, 30% ఖరాబ్ చేసిండు. ఎవరంటున్నారు? బీఆర్ఎస్ పార్టీయా? 30% ఖరాబ్ చేసిండు. ఆ 30% చేస్తే ఇవాళ ఆయనే ఉండు, అది చేయకపోయిండు. ఇప్పుడు మంచిగా ఎవరు చేస్తారు అన్న నమ్మకం లేదు. ఎక్కడో ఓటు వేయకనైతే తప్పది. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు మరి? మేమా చూస్తాం ఎలక్షన్ ఓటు వరకు ఎవరికి వేయాలన్నది ఇప్పుడు ఎట్లా చెప్తాం. ఇక్కడ మీ పార్లమెంట్ లో ఎక్కువ ఎవరికి ఉంది మెజారిటీ? ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కు ఉంది, కొంచెం బీజేపీకి ఉన్నది. ఈ బీఆర్ఎస్ కంటే చెప్పలేము, నాకు తెలిసినంత మాట. ఇంతకు ముందుకు ఉన్న ప్రభుత్వం ఉంది కదా బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? బీఆర్ఎస్ మంచిగానే ఉండే మేడం, కానీ కొన్ని తప్పులు చేసిండు ఆయన, రాకుండా పోయిండు. ఇప్పుడు ఏమొస్తాడో రాడో అది ప్రజల మీద నమ్మకం ఉంటుంది. ప్రజలు ఎక్కడ ఓటేస్తారు, ఎక్కడ గెలిపిస్తారు, నేను ఒక్కని చెప్తే కాదు కదా. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బూడిద నర్సయ్య గౌడ్. ఎందుకు? మాకు ఏ పార్టీ ఎవడో రూపాయి పని చేయలేదు. కాంగ్రెస్ వచ్చింది, మమ్మల్ని ఆటో నడపకుండా వేసింది, బస్సులు ఫ్రీ పెట్టి. కాకుండా బస్సు టికెట్ తక్కువ వేసే ఉండే. కేసీఆర్ వచ్చిండు, ఆయన ఉన్నోళ్ళకే పెట్టిండు, ఆయన ఎవరికి పెట్టలే. గరీబోని చంపిండు. ఇవ్వాలి ఈయన వచ్చిండు అంతే చేస్తుంది, ఆయన వచ్చిండు అంతే చేస్తుంది. మధ్య తరగతిని మాత్రం ఘోరంగా చేస్తారు ఏ నాయకుడైనా. అయితే మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తాం అనుకున్నారు? సపోర్ట్ చేస్తారు. కేంద్రంలో ఎవరు ఉండాలని? మోడీ ఉండాలి. మోడీ ఉంటేనే తీవ్రవాదం ఉండదు, బాంబులు ఉండయి, ఎక్కడో అక్కడ మళ్ళీ పారిపోతుంది. థ్యాంక్స్. ఎవరు వచ్చినా మళ్ళీ తీవ్రవాదం పెరుగుతుంది, బాంబులు వెళ్తాయి, ప్రజలు చేస్తారు. ఓకే, థ్యాంక్స్ అండి. ఇక్కడ త్వరలో పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటారు? ఎప్పటి నుంచి లైఫ్ స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ లైఫ్ స్టార్టింగ్ నుంచి కాంగ్రెస్ ఏనా? మిగిలిన బీఆర్ఎస్ బీజేపీ సపోర్ట్ చేయరా? డైరెక్ట్ చెప్తున్నా అమ్మాయి కాంగ్రెస్ గెలుస్తా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మీకు అన్ని అందుతున్నాయా పథకాలు? పథకాలు కొన్ని అందినాయి, కొన్ని అందేది ఉన్నాయమ్మా. మొత్తం కేసీఆర్ గారు 7,000 కోట్ల రూపాయలు మొత్తం మున్సిపల్ వాళ్ళు సాఫ్ చేసుకోపోయిండు. గవర్నమెంట్ దగ్గర ఏమున్నది, ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. 4 రోజుల తర్వాత ఆల్రెడీ అన్ని పథకాలు సాధ్యమైనంత వరకు ఇస్తారనే ఆలోచన మీద ఉన్నాం మేము. మీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తలేదు మేడం, అప్లై చేసినాము. ఆగస్టు మన 15 ఆగస్టు వరకు వస్తుండొచ్చు. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా త్వరలో. అవును. అక్కడ మీరు ఎవరికి మెజారిటీ ఎక్కువ ఉంది? అవును. ఎక్కువ ఎవరికి ఉంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఉంటది. కాంగ్రెస్ ఉంటది. ఎందుకు ఇప్పుడు తెలంగాణ స్టేట్ లెవెల్ అది ఉంది కాబట్టి దానికే ఉంటది. అవును. మీ ఓటు ఎవరికి? మా ఓటు ఖచ్చితంగా కాంగ్రెస్ కే. ఇప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 6 పథకాలు పెట్టినారు కదా, అవి మీకు అందుతున్నాయా? అందినా అందకున్నా 3 అయితే అమలు చేశారు. 3 ప్రాసెస్ అయింది. బస్సులు ఫ్రీ, కరెంటు ఉచితం అన్ని అయినాయి. ఇంకొక 2 పెట్టగలుసుకురు కానీ ఆ సిగ్నేచర్ పెట్టే ముందే ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి ఆపేసారు. కానీ అమలు చేసిన వాస్తవానికి గ్యారంటీ. ఇక్కడ కేంద్రంలో ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? ఎవరు? తెలంగాణలో 16 సీట్లల్లో ఒక 10 సీట్లు కాంగ్రెస్కి వచ్చినా కానీ మీద మాత్రం బీజేపీ ప్రభుత్వమే ఉండాలి. బీజేపీ ఉండాలనుకుంటున్నారు మీద? పైన మాత్రం బీజేపీ ప్రభుత్వమే ఉండాలి. ఇప్పుడు ఇంతకు ముందుకు టిఆర్ఎస్ ఉన్నది కదా, అవును. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ఇంతకు ముందు ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా, లేదంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం బాగా అనిపిస్తుందా మీకు? కొత్త వచ్చిన ప్రభుత్వమే మంచిది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు 3 పిల్లలు. ఆడపిల్లలా మగపిల్లలా? 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. మీకు కళ్యాణ లక్ష్మి వచ్చిందా? కళ్యాణ లక్ష్మి వచ్చింది, 51,000 వచ్చింది. అది ఒక 6 నెలల తర్వాత. అదొకటి. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఒకటి ఏంటంటే, ఒక కళ్యాణ లక్ష్మి ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటే వర్తించింది తప్ప కానీ మిగతా పనులు అన్ని బేకార్ పనులు ఆయన చేసినాయి. ఏదో 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఏం చేసిండు ఆయన? ఎవరికి ఇట్లు ఇచ్చాడు? ఏ ఇల్లు నడిపారు? మీరు ఇప్పుడు ఈడ మాట్లాడడం కాదు, అన్ని ఛానళ్ళలో పంపాలి మీరు. నేను మాట్లాడిందే గొప్ప అని కాదు, అన్ని ఛానళ్ళలో పంపాలి. ఆయన చేసింది ఏముంది? గొర్రెలేనని గొల్లోకి ఇచ్చాడు, బర్రెలోకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చిండు ఆయన? ఏం చేసిండు? 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఏది ఇచ్చిండు ఆయన? కేసీఆర్ ఏమి ఇచ్చిండు? కేసీఆర్ ఏమో దరిద్ర బంధువు అన్నాడు. ఏం చేసిండు? రైతులకు వేసిండు. 100 ఎకరాలు ఉన్నాను గదే 5,000 వేసిండు, 1/2 ఎకరం ఉన్నాను గదే 5,000. ఆయన చేసిన చక్కదనం ఏముంది? మీకు భూమి లేదా? భూమి మాకేం లేదు. ఆయన రూపాయి కూడా మాకు అవసరం లేదు. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా త్వరలో, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇది క్లిష్టమైన పరిస్థితి. మన దేశ భవిష్యత్తు కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి దేశాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఎవరైతే పరిరక్షిస్తున్నారో వాళ్ళకు నా మద్దతు తెలుపుదామని నా ఆలోచన ఉంది. యూత్ మొత్తం కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మొత్తం కూడా ఒక నరేంద్ర మోడీ అని చెప్తున్నారు. ఖచ్చితంగా అతను ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మన దేశంలో ప్రతి ప్రాంతం కానీ, ప్రతి భాష కానీ, ప్లస్ అదేవిధంగా అన్ని హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎలాంటి అడ్డరులు లేకుండా చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాము. ఒక జమ్మూ కాశ్మీర్ కూడా ఏ లెవెల్లో తెచ్చాడో మనము జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ తెచ్చి కూడా అది మన యొక్క రాజ్యాంగంలో మన భారతదేశంలో విలీనం చేశారు. అదేవిధంగా అక్కడ శ్రీరాముని యొక్క మందిరం కూడా మరి ఎవరి వల్ల కూడా కాలేదు. ఇన్ని సంవత్సరాల 70 ఏళ్ల పరిపాలనలో కూడా ఎవరి వల్ల కూడా కాలేదు. కాబట్టి మనం అక్కడ రామ మందిరాన్ని కూడా నిర్మించారు. అదేవిధంగా ముస్లింలు కూడా చాలా మంది నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇదే మనం సురక్షితంగా సుభిక్షితంగా ఉండాలంటే, మనం ఆనందంగా ఉండాలంటే మరొకసారి నరేంద్ర మోదీ గారికి ఓటు వేసి మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారిని మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పార్లమెంటులో మనం వారిని ఎన్నుకోవాలని కూడా నా యొక్క అభిప్రాయం. అంటే మీరు బీజేపీ సపోర్ట్ చేస్తా అంటున్నారు? ఖచ్చితంగా అండి, బీజేపీకి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. ఇన్ని సంవత్సరాల్లో నేను కూడా ఎంఏ లిటరేచర్, బీఈడి, ఎంఈడి ఆల్సో, ఎంఈడి డిస్కంటిన్యూ. మా మిసెస్ కూడా ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బీఈడి ఆల్సో. కాబట్టి మేము ఒక ఉన్నతమైన విద్యను చేశాం కాబట్టి మా ఆలోచనలు కూడా చూస్తున్నాం కాబట్టి ప్రతి పరిస్థితుల్ని టీవీలలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అనేక రంగాల్లో మేము చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు వస్తేనే మన దేశం బాగుంటుంది, మనం బాగుంటాం, ఎలాంటి అలర్లు ఉండవు. నేను కోరుకునేది మాత్రం నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ ఎవరికి ఉంది? ఈ నియోజకవర్గంలో అంటే ప్రజలు ఒక భిన్న అభిప్రాయాలతో ఉన్నారు. ఇప్పుడు ప్రాంతీయ తత్వం కాబట్టి ఇది ప్రాంతీయ తత్వంలో కూడా ప్రాంతీయ తత్వంలో ఎమ్మెల్యేలకు చూసుకుంటే ప్రాంతీయ పరంగా ఒక వర్గానికి వేయడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఇప్పుడు ఎందుకంటే బీజేపీ కాబట్టి అది భారత రాజ్యాంగంలో అంటే మన దేశ పార్టీ కాబట్టి నేషనల్ పార్టీకి అందరూ ఆలోచించేది సరే ఇది ప్రాంతీయ తత్వం వెళ్ళండి. ఎమ్మెల్యేకి అయితే మనం వేస్తున్నాం, మన లోకల్లో అభ్యర్థులకు ఎవరికైతే వాళ్ళకి ఇస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం దేశాన్ని ఒక కుర్చీలో కూర్చునే ప్రధానమైన అది కాబట్టి ఖచ్చితంగా
అందరు కూడా ప్రతి ఒక్క నాలాంటి యువకులు కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ టీచర్స్ కానీ మేధావులు కానీ అందరు కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి వేద్దామని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచన తగ్గట్టుగానే వారికి వేస్తారని నా నమ్మకం. సో ఇక్కడ కూడా బీజేపీ ఏ మెజారిటీలో ఉందంటారు, మీరు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా బీజేపీకి చాలా మద్దతు ఇస్తున్నారు. అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ వస్తారని నా ఆలోచన. ఇక్కడ త్వరలో పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, మీరు ఎవరికి గెలవబోతున్నారు అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే ఇక్కడైతే మా సిపిఎం పార్టీలో పడ్డది. ఇది తెలంగాణలో 17 స్థానాల్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా జాంగీర్ అయితే పోటీ చేస్తుంది సిపిఎం నుంచి. అయితే మీరు సిపిఎం కి సపోర్ట్ చేస్తారా? మా ఓటే సచిన బతికిన సిపిఎం ఇవ్వాలి, కానీ మాదైతే కేసీఆర్కే కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేస్తారా, కానీ కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉంది. మీరు ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఓటు అంటే నేను చెప్పలేను, నా ఇష్టం అది నేను చేస్తాను. కానీ ప్రజెంట్ అయితే కేసీఆర్ ఇప్పుడు ప్రజెంట్ కన్నా గత కేసీఆర్ గవర్నమెంట్ 100% మంచిది. కేంద్రంలో ఎవరు ఉండాలనుకుంటున్నారు? కేంద్రంలో కాంగ్రెస్ ఉండాలి, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉండాలి. టీఆర్ఎస్ ఉండాలంటున్నారా? మనకి పార్టీలు వద్దు మేడం. నేను నోటాకేస్తా, నోటాకేస్తా. వీళ్ళకేయ వీళ్ళతోటి విరక్తి పుట్టింది. ఏం చేస్తున్నారు మేడం, ఏం చేస్తున్నారు? 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ ఏం చేసి ఏమి ఇచ్చిండు మేడం? 10 ఏళ్ళ నుంచి వస్తున్నాయి థింగ్స్. ఏమి ఇస్తుండు మేడం? 10 ఏళ్ళ నుంచి తీరోకి ఇల్లు ఇవ్వలేదు, సరిగా కరెంట్ లేదు, నల్ల లేదు. ఇల్లు కట్టించి నాకు కూర్చున్నాయి. అవి ఏం చేసినది? కేసీఆర్ కార్మికులకు నమ్మకంతో ఓటేసినాం, కానీ ఆయన బమ్ము చేసిండు, నమ్మకంని బమ్ము చేసి. ఏం చేస్తారండి మేడం ఆయన? పేదోనికి అడగాలి, ఏ పార్టీ వచ్చినా పేదోన్ని అడగాలి. పేదోని పూట మీద కాలు పెట్టే వరకు వాళ్ళ పూటగతులు ఉంటాయి. ఆయన ఏ పార్టీ అయినా పేదోని నోట్ల మనం పోయాలి, మనం బిర్యానీ తినాలి, బాసుమతి బియ్యం. ఇది రాజకీయాలు అంటే. లెగ్ పీస్ మేము కారం పొడి పచ్చడి మేము ఇవి తింటాము. ఎవరు ఏం చేయరు మేడం. ఆయన 500 వాగ్దానాలు చెప్పిండు, ఉట్లాడినాం. మార్పు 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 అన్నాడు. ఏం మార్పో ఏమో. మార్పు తలకాయలు ఒకటి బస్సులు ఫ్రీ చేసిండు. ఆ ఆధార్ కార్డు పట్టుకొని అందరూ వస్తారు. ఏమమ్మా ఎక్కువ రమ్మా, 10 రూపాయలు ఇచ్చినా సరే ఎక్కువ రమ్మా అంటే ఆధార్ కార్డు బస్సు రేవంత్ రెడ్డి జై అంటుకుంటూ పోతున్నారు. ఆ బస్సుకే ముసురుతూ కేసీఆర్ మళ్ళీ అడ్డు పెట్టి మళ్ళీ ఎప్పుడు జై అనలే. సెంట్రల్లో ఎవరున్నా అంతే మేడం. ఈయన మోడీ ఉచ్చబోసి ఉంటుండు రాహుల్ గాంధీ అలా వాళ్ళ కాదు అంటుండు, అది ఉచ్చలపోయి ఉంటుండు. ఈయన చేసేదేముంది, ఆయన చేసేది ఎవరు ఏం చేయరు మేడం. పేదోడు బలి అవుతాడు. ఈ ఎండలు బాగా కొడుతున్నాయి, సత్యుడు సత్తాడు పేదోడు. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి కాదు.